అన్నా మేము సహవాసానికి వస్తున్నాం, లోకంలో లేము, దేవుని వాక్యం కూడా మా గుండెల్లో ఉంది, తప్పుదారిలో లేమన్నా, మరి మా ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు అంటే బైబిల్లో ఒక ఆన్సర్ ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో చదువు ఒకసారి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, భోగముల నిమిత్తము వినియోగించుటకై, భోగముల నిమిత్తమై వినియోగించుటకై అడుగుచున్నారు కనుక అది మీకు దొరకదు. కృపావరాలు దేనికి ఉపయోగిస్తున్నారు ఈ దినాల్లో? లాభం కొరకు. అర్థమవుతున్నా? దేవుని కృపను అడ్డం పెట్టుకొని నీచమైన కార్యాలు చేస్తున్నారు. పిలుపుని అడ్డం పెట్టుకొని పాడైన క్రియలు చేస్తున్నారు. భక్తిని అడ్డం పెట్టుకొని పాడైన క్రియలు చేస్తున్నారు. అర్థమవుతుందా? భక్తే బైబిల్ చేతిలో ఉంటే కూడా నీచమైన మాటలు మాట్లాడుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఓ పక్క బైబిల్ చేతిలోనే ఉంటుంది, ఓ పక్క ఏంటి మరి ఎప్పుడు వస్తావు, ఫోన్ నెంబర్ ఇచ్చావా, సైతానులారా, మిమ్మల్ని కదమ్మా తల్లులారా, వాళ్ళనే. బైబిల్ చేతిలో ఉంది, భక్తే, సహోదరుడే. మా పెదమామ ఒక పాట పాడేవాడు, చెల్లి అంటారు చెతులాడుతుంటారు అని, చెల్లి అంటారు చెతులాడుతుంటారని. పైకేమో చెల్లి, పైకేమో అక్క. క్రియల్లో మార్పు లేదు. దేవుడు చూస్తలేదనుకుంటున్నారా? దేవుడు వినటం లేదనుకుంటున్నారా? దేవుడు చూడట్లేదా? అయ్య బాబు, నీ గుండె పెద్ద బండ, పైపెచ్చు ఎందుకు అడుగుతున్నావు దేవుణ్ణి? భోగముల నిమిత్తం వినియోగించుటకై నువ్వు అడుగుతున్నావు. పైపెచ్చి ఏమంటావు? దేవుడిని అడిగానండి, దేవుడు నాకు ఎందుకని ఇవ్వటం లేదు, నా ప్రార్థన ఆలకించటం లేదు అని. ఏమడిగావు? దైవ చిత్తానుసారంగా అడుగుతున్నావా? దేవుని చిత్తమును, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇవ్వండి, లేదంటే నాకు ఇవ్వద్దు. అది నాకు మేలు కలిగేదైతే ఇవ్వండి, నాకు కీడు కలిగించేదైతే వద్దు అని చెప్తున్నావా? ప్రార్థనలో స్తోత్రం చెప్పగలరా? ఆహా, నీ మొండి పట్టే నెరవేరాలి. ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది, తనకు ఒక మంచి భర్త కావాలని. ప్రభువా నీ చిత్తమైతే నాకు ఒక మంచి భర్తనివ్వమని అడుగు, పర్వాలేదు అడుగు. ప్రభువా నాకు పలానా జాబు కావాలి ఆ అబ్బాయికి అని అడుగు. ఇదిగో ప్రభువా అతను ఇదిగో ఇన్ని అడుగులు ఎత్తుండాలి, లేదా అతను నల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి, పర్వాలేదు అడుగు, తప్పు లేదు. కానీ ప్రభువా నాకు వివాహ సంబంధాన్ని మీరే చూసి పెడతారు ప్రభువా, మా పక్కనే ఉన్న అబ్బాయి, మా ఇంటి పక్కన ఉన్న అబ్బాయితోనే పెళ్లి జరగాలి ప్రభువా, మీ చిత్తానుసారంగా వివాహాన్ని జరిగించు ప్రభువా, మీ చిత్తానుసారంగానే వివాహాన్ని, పరిశుద్ధ వివాహాన్ని జరిగించు. అదే ప్రభువా మా ఇంటి పక్కన ఉన్న వెంకటేశ్వరరావుతో. ఇది దేవుని చిత్తమా నీ చిత్తమా? వివాహాన్ని గురించి ప్రార్థన చేయడంలో తప్పు లేదు. దేవుడా నువ్వు ఎవరు నిర్ణయించావు, నన్ను ఎవరి కొరకు నియమించావు అని అది అడుగు. నీకు మనసున్నోడు ఇదిగో ఫలానోడితో వివాహం జరగాలి అని అడుగుతావు, పొద్దుగూకులు అడుగుతావు. అడుగు 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 పొద్దుగూకులు అడిగాడు అనుకో, అడుగుతున్నావు అనుకో, మొండి పాములోలాగా. ఇక అడిగి 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 వాడే కావాలి ప్రభా, వాడే కావాలి ప్రభా, ఆ అమ్మాయి కావాలి ప్రభా, ఆ అమ్మాయి కావాలి ప్రభా, ఆ అమ్మాయి కావాలి ప్రభా, తీసుకో అని ఇచ్చేసాడు. సంవత్సరం తిరక్కతోలికే వాడు ఏరే వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నాడు. ఇది నువ్వు ఈదరిని ఉన్నావు కదా, వాళ్ళ ఇంటికి ఈదరిని ఉన్నావు కదా, 2 బజార్ల అవతల ఇంకొక అమ్మాయి ఉంది, నీకు తెలిసావలా? ఇప్పుడు నా దేవా నన్ను ఎందుకు నాయన ఈ సైతానోడికి ఇచ్చావు? ఎవడిచ్చాడు? నువ్వే కదా చేసుకున్నావు. అసలు ఆయన ఇవ్వదలుచుకోవాలవాడిని, నువ్వు మొండి పట్టుబట్టావు. అందుకని వివాహ విషయంలో కానివ్వండి, ఇంకా మరి ఏదైనా కానివ్వండి, ఓ ప్రభువా నేను కోరుకుంటే పై రూపాన్ని కోరుకుంటాను, నువ్వు కోరుకుంటే
హృదయాన్ని చూసిస్తావు నాయన. నా పట్ల వివాహ విషయంలో కానీ మరి దేని విషయంలోనైనా నీ చిత్తము జరిగించు. స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు చెప్పగలవా? అది ఇంకేదైనా సరే నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏమిటో దాన్ని జరిగించండి. నీకు వ్యతిరేకమైనటువంటి దాన్ని నా దగ్గరికి రానివద్దు. కీడు కలిగించేటువంటిది నాకు అవసరం లేదు. అది చూడడానికి భోగాల నిమిత్తంగా ఉన్నా, సుఖభోగాలు అనుభవించినట్లు ఉన్నా, దాని వెనకాల కీడు కలిగించేదైతే నా దగ్గరికి రానివద్దు ప్రభువా అని చెప్పాలి. స్తోత్రం చెప్పగలరా? అబ్రహాము దగ్గరికి విస్తారమైన ధనం వచ్చింది. అబ్బా దేవా ద్వారం తెరిచావు స్తోత్రం అన్నాడా? చెప్పులు వారు కూడా అవసరం తీసుకెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలరా? ఇంకొకసారి చెప్పండి. నేను కూడా చాలా చాలా అంటే చాలా అర్థమవుతుందా? ఓసారి ఓ తమ్ముడు వచ్చాడు, గోని పట్టలు వేసుకొని జరుపుకుంటున్నాం ఇక్కడ ప్రార్థన. అరే ప్రకాష్, ఇప్పుడు లైవ్ కూడా చూడవచ్చు, అమరావతి. ప్రకాష్ అనే తమ్ముడు నా కష్టం చూసి, నా బాధ చూసి, మేము పడుతున్న ఇబ్బందులు చూసి గుడారంలో ఉన్నాం. అప్పుడు చిన్న గుడారం వేసుకొని ఇక్కడ ఇంకా ఫౌండేషన్ లేచింది, ఆ ఫౌండేషన్ కూడా లేదు, ఉట్టి స్థలం కొన్నాం అంతే. ఇక్కడ వేసుకోవడానికి డబ్బులు లేవు. ఆ అబ్బాయి వచ్చి ఏమన్నాడు తెలుసా? 2007 కాదు 6 లాస్ట్లో, అన్నా 8 లక్షలు ఒక వ్యక్తి నీకు ఇస్తాడు, నేను మాట్లాడాను, తీసేసుకో, మంచి మందిరం కట్టుకో అన్నాడు. హల్లెలూయా. 8 లక్షలు ఎవరిస్తారు? పలానోళ్ళు పేరు చెప్పాడు. ఆయన అప్పటికే బోర్డు చర్చిలు కడుతున్నాడు. ఆయన ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. బహిరంగంగా పబ్లిక్గా అనౌన్స్ చేశారు. నేను ఒక్క నిమిషం ఆలోచించి, వద్దురు అబ్బాయి, తమ్ముడు వద్దమ్మా అన్నా. అనగానే మావోడు ఈడు, అన్న ఇది ఒకవేళ దేవుడు తెరిచిన ద్వారమేమో. హల్లెలూయా. ఇది ఒకవేళ దేవుడు తెరిచిన ద్వారమేమో, ఆలోచించకూడదా? మన దగ్గర ఏమీ లేదు కదా, ఇప్పటికే ఉన్న డబ్బులన్నీ స్థలం తీసేసుకున్నాం, ఇంకా 1,25,000 అప్పు ఉంది మనకి స్థలం మీద, అసలు మందిరం ఎప్పుడు కడతాం అంటే, లేదురా నాకు ప్రేరేపణ రావట్లేదు, నాకు ఆ డబ్బులు వద్దురా బాబు అంటే, వాడు మళ్ళీ ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి ఫోన్ చేశానా, ఒకవేళ వారి యొక్క బోర్డు పెడతారనుకుంటున్నావేమో, బోర్డు పెట్టడు. ఆయన ఒకవేళ ప్రతిష్టకు వస్తాడనుకుంటున్నామేమో, ప్రతిష్టకు రాడు. ఆయన మీ దగ్గరికి వస్తాడనుకుంటున్నారేమో, రాడు. ఓల్ని డబ్బులు మాత్రం ఇస్తారు, మీరు పని చేసుకోండి. ఇదేదో బాగుందంటారు మళ్ళా ఇల్లు. స్తోత్రం చెప్పాలి. వాళ్ళు రానప్పుడు ఎవడిస్తేనే మనకు డబ్బులు, పని అయిపోయింది కదా అంటారు. నా ఆలోచన ఏమిటంటే, ఇది దేవుడు పంపించింది అయితే సంఘములో నుంచి రావాలి కదా, అది నా బాధ. స్తోత్రం చెప్పాలి. దేవుడు నాకు ఇస్తే సంఘాన్ని ఆస్వాదించాలి కదా. దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే సంఘానికి ఇవ్వాలి, సంఘము దగ్గర నుంచి నా దగ్గరికి రావాలి. అది రానప్పుడు నాకు అవసరం లేదు. పోరాటం ఉండి పోరాటం కాదు, ఏమీ లేనప్పుడు పోరాటం ఇది. ఆ రోజుల్లో మాంసం కొనుక్కొచ్చుకొని, కోడి మాంసం, ఏట మాంసం కొనుక్కొచ్చుకొని వండుకొని తినే స్తోమత లేని రోజులు అవి. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? కుటుంబ ప్రార్థన కొరకు ఎదురు చూసే రోజులు. ఎందుకో? కుటుంబ ప్రార్థన ఎవరైనా గృహకూడికి పెట్టించుకుంటే బాగుండని ఎదురు చూసే రోజులు. అంటే అక్కడ చికెన్ దొరికింది. స్తోత్రం చెప్పాలి. ఒకసారి ఫోన్ వస్తుంటే నాకు తట్టుకోలేక చేతరబుట్టి వెంటనే ఈ అబ్బాయి ఫోన్ కానీ నా దగ్గర ఉందంటే నేను శోధించబడతానని ఫోన్ నెంబర్ డిలీట్ చేశాను. అదే ఇంకా ఆ ఫోన్ నాకు రాదు, వచ్చిన నేను ఎత్తను. కొద్ది రోజులు కష్టం అనిపించింది, కానీ ఆ తర్వాత ఆ అబ్బాయి 2010లోనో 2011లోనో ఇక్కడికి వచ్చాడు. అప్పటికే ఈ చర్చి, ఆ వెనుకున్న స్లాబ్ చర్చి
అయిపోయింది. 3 షెడ్లు ఉన్నట్టున్నప్పుడు వచ్చి ఆశ్చర్యపోయాడు. అన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడే, స్తోత్రం చెప్పాలి. అయ్య బాబోయ్, ఒకవేళ నేను ఆ రోజు నా కష్టకాలంలో ఉన్నానని, ఇరుకులో ఉన్నానని అలా దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే ఏమయ్యేదో తెలీదు. గుండెల్లో ఇప్పటికీ భయం అదే, ఇప్పటికీ భయం అదే. ఏం భయమో తెలుసా? ప్రభువా, నేను కొన్ని పనులు చేస్తే నీకు వ్యతిరేకమైనటువంటిది ఏది నేను చేయనివద్దు, నన్ను నీకు వ్యతిరేకమైన ఏ ప్రార్థనకి నాకు జవాబు రానివద్దు. స్తోత్రం చెప్పాలి. నీకు వ్యతిరేకమైనటువంటిది నేను 100 సార్లు అడగనివ్వండి, నాకు ఆ ప్రార్థనకి జవాబు రానివద్దు. మీ చిత్తమైతే నాకు ఇవ్వండి. స్తోత్రం చెప్పాలి. ఇస్తాడు. అయినా మనకు అర్థమైపోయింది దైవ చిత్తం ఏదో, దైవ చిత్తము కానటువంటిది ఏదో. అందుకని కొన్నిసార్లు నువ్వు అడుగుతున్నావు, నీకెందుకు రావట్లేదంటే నీ భోగముల నిమిత్తం వినియోగించడానికి. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఇంకొకసారి చెప్పండి. కొంతమందికి మా వాళ్ళందరికీ చూపించాలి, నువ్వు ఇవ్వాలి ప్రభువా, నువ్వు ఇస్తే మా వాళ్ళందరికీ చూపించుకుంటాను ప్రభువా, ఘనంగా చూపించుకుంటా అంటే వాళ్ళకి చూపించడానికి నీకు ఇవ్వాలా? పిచ్చి ఆలోచన కాదు. నా అవసరం తీర్చండి నాయనా అని అడగండి. నాకు బంగారం ఇస్తే నేను ఎంత గొప్పదాన్నో చూపిస్తాను, నువ్వెంత గొప్పవాడివో చూపిస్తాను. ఏంటి ఆ పిచ్చి ప్రార్థన? బంగారమే ఉండాలా? నా చేతులకు బంగారం ఉందా? నా భార్య మెడలో చెవుల్లో బంగారాలు ఉన్నాయా? మాకు విలువ లేదా? చెప్పరేంటమ్మా? విలువ బంగారాన్ని బట్టి కాదమ్మా, విలువ డబ్బును బట్టి కాదమ్మా, నీ క్యారెక్టర్ని బట్టి రావాలని కోరుకో, నీ సాక్ష్యాన్ని బట్టి నీకు విలువ రావాలని కోరుకో, ఆ నీతిని బట్టి రావాలని కోరుకో. అంతేగాని డబ్బు ఒకవేళ నీకు ఒక కోటి రూపాయల డబ్బులుంటే విలువ వచ్చింది అనుకుంటే 2 కోట్ల వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వేమవుతావు? 2 కోట్లు సంపాదించిన తర్వాత 3 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్తే ఏమవుతావు? తక్కువే కదా. అక్కడెక్కడదో నీకు విలువది కాదు. ఈ దేవునితో ఉన్నవారని, నీతిమంతులని, పరిశుద్ధులని, యథార్థవంతులని, భక్తి కలిగినటువంటి వారని ఆ సాక్ష్యాన్ని సంపాదించుకుంటే నీ సమాజంలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇలాగ దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. అందుకనే పిచ్చి ప్రార్థన చేయొద్దు. ప్రభువా, నా అవసరాన్ని తీర్చండి, నా భోగాల నిమిత్తం వినియోగించుకొని వచ్చేది ఏది నాకు వద్దు. ఇల్లు అవసరం, అడుగో దేవుడిస్తాడు. ఉద్యోగం అవసరం, అడుగో దేవుడు ఇచ్చేస్తాడు. ఏమంటావు? స్తోత్రం చెప్పండి. బిడ్డలు అవసరం, అడుగో దేవుడిస్తాడు. ప్రభువా, మేము ఒక వాహనం మాకు అవసరం, దానికి ఆయిల్ పోసుకునే స్థితిగతులు ఉన్నాయి, అడుగో దేవుడు. కారు కావాలంటే కూడా కారు ఇస్తాడు. అర్థమవుతుందా? అంతేగాని పిచ్చి పిచ్చి అడిగి, పిచ్చి వాటిని అడిగి నీ భోగముల నిమిత్తమై వినియోగించడానికి అడగొద్దు. అది దేవుడు ఇవ్వను అంటున్నాడు. ఇప్పుడు నీ ప్రార్థనకు జవాబు రావడానికి దేవునితో మీరు ఉండండి, దేవుని మాటలు మీలో ఉండనివ్వండి, దైవ చిత్తానుసారంగా అడగండి. అప్పుడు మీ ప్రార్థనలన్నిటికీ జవాబు దేవుడిస్తాడంటాడు. ఈ మాటల వినికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక.